నమఃశివాయ. హార హార మహాదేవ శంభో శంకర. మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాస సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్లిపోదాం. కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 5వ అధ్యాయము వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమునందుగాని విష్ణాలయమునందుగాని శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వపాపములను నివృత్తియగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకము ప్రాప్తించును. కడకందలి శ్లోకములోనొక్క పదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమే ఏల కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి. తుడ కిరాత మూషికములు మోక్షము నొందుట. రాజా, కావేరీ తీరమందు ఒక చిన్ని గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తుల్లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములను కంకు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురులో తిరగలేకపోవుచున్నాను. కాన నువ్వు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయములో దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన నువ్వట్లు చేయుమని బోధించెను. అంతట కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే, కాని వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమిటి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నువ్వు అడవిలో రవి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికేదవుగాక అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి, తండ్రి, క్షమించుము. నా జ్ఞానాంధకరములో బడి దైవమును దైమకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాప విమోచనం ఎప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపు అని ప్రాధేయపడేను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచూ మూచికము వై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలగవు. అప్పుడు నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తి నొందుదు అని కుమారుని ఊరాడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచూ ఫలమును తినుచూ జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపములో ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్లువారు అక్కడ ఉన్నయది పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోక విరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్లుచుండేడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములోనొక రోజున మహర్షులు విశ్వామిత్రులు శిష్య సమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచే మూషికము ఉన్న ఆ ఉత్తవృక్షము క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వారి దగ్గర ఉన్న పూజ ద్రవ్యములలోనేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదన నక్కి ఉండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసరిలయుండురు, వీరి దగ్గర ఉన్న ధనము అపహరించవచ్చు అనేటి దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులు. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, మీరు ఎవరు? ఎందుండి వచ్చిరి? మీ దివ్య దర్శనంతో నా మనస్సుల్లో చెప్పలని ఆనందం కలుగుచున్నది. కాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంతట విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరి నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమునకు పఠించుచున్నాం. నువ్విచ్చట కూర్చుండి సావధానుడైవై వినుము అని చెప్పిరి. అట్లు కిరాతకుడు కార్తీక మహత్యమును
శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకానికి వచ్చి పురాణ శ్రవణ సంతరమున వారికి ప్రణమిల్లి తన పల్లకిపోయెను. అట్లనే ఆహారమునకై చెట్టు మొదలన దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎరుక కూడా తన వెనకటి బ్రాహ్మణ రూపము నొంది మునివర్య తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనక ఇహములో సిరిసంపదలు పరలోకంలో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణంను చదివి ఇతరులకు వినిపించవలయును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయము 5వ రోజు పారాయణము సమాప్తం. విన్నారు కదా నేటి అధ్యాయాన్ని. తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలన్నీ కూడా వినండి. కేవలం ఈ కార్తీక పురాణం వినినంత మాత్రే సంపూర్ణ కార్తీక వ్రత ఫలితం తప్పక కలుగును. మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం నమః శివాయ. హార హార మహాదేవ శంభో శంకర.